చూద్దాం. ఎందుకు చేస్తా ఉన్నారు ఇది అంటే స్పష్టంగా కళ్ళకు కనపడే విధంగా కొట్టొచ్చుడుగా కనపడతా ఉంది. కేవలం పలాయనవాదం అంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగిందో అన్ని అంశాల పట్ల అంటే నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు, నిధులు, పాలమూరు ప్రాజెక్టు అన్నింటిపైన చర్చ జరగడం. ఎవరు తప్పిదాలు చేసిండ్రు, ఎవరు పాలమూరు జిల్లాకు, ఎవరు కృష్ణా జలాలకు అన్యాయం చేసిండ్రు, ఏ ప్రభుత్వాలు చేసినాయి, ఎక్కడ అవినీతి జరిగింది, మొత్తం కాలువలేంది, పంపులేంది, నిధులేంది, వ్యవహారం ఏంది, మొత్తం పూసగుచ్చినట్టుగా శాసనసభ వేదికగా చర్చిద్దామని చెప్పిన తర్వాత మీ బండారం బయటపడుతుంది. ఈ సాకును చూపించి ఈ నెపంతో మొత్తం సెషన్ రాకుండా పోతున్నట్టే కేవలం కృష్ణా జలాలపైన, పాలమూరు జలాలపైన మీరు వీరాలు పలికి రాజకీయ పాపం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది. చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. సాక్ష్యాలతో సహా మీ సంతకాలతోటి, మీ లెటర్లతోటి ఢిల్లీకి ఏం రాసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, నిధులేం ఖర్చు పెట్టిండ్రు, ఎవరికేం చేసిండ్రు, ఎంత దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా మొత్తం బండారం బయటపడుతుందని చెప్పనే శాసనసభకు రాకుండా తప్పించుకోవడం కోసం మాత్రమే ఈరోజు మీరు చేసిన డ్రామా స్పష్టంగా కనపడతా ఉంది. ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు. ఎందుకంటే గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు పాలమూరు జిల్లాకు సంబంధించి. మాకు తెలియదు, నేను కూడా గతంలో ఉన్నా కదా బీఆర్ఎస్ పార్టీలో 3.5 సంవత్సరాల మంత్రిగా. ఎందుకు బయటకు వచ్చినాం? మీరు ఒక్కరు కాదు, మేము కూడా ఉద్యమాలు చేసినాం. పాలమూరు జిల్లాకు ఇలా తెలంగాణ రాష్ట్రం సాధన కోసం వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే పాలమూరు జిల్లా మీరు ఏవరో పెట్టినరు. పాలమూరు జిల్లా నుంచి మీకు ఎంపీగా పంపిస్తే అక్కడనేమో కాళేశ్వరానికేమో 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. మొత్తం 1,80,000 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి పాలమూరు జిల్లా పాలమూరు ప్రాజెక్టు మీరు పెట్టింది కేవలం 25,000 కోట్లు. ఇలా పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే సుమారుగా దగ్గర 89,000 కోట్లు కావాలా. జాతికి అంకితం చేస్తున్నది మాట్లాడినావు అంటే కేవలం 25% పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన మాట్లాడినారు. అంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడినరే. మరి అంత గొప్పగా పాలమూరు జిల్లాను ఉద్ధరించిన వాళ్ళైతే మరి తుమ్మిడి లిఫ్ట్ ఏమైంది? 81,000 ఎకరాలు బారాల. ఇవాళ కూడా 20,000 ఎకరాలు బారతలేదు. మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా. గట్టు లిఫ్ట్ ఏమైంది? మరి ఎక్కడ పోయింది గట్టు లిఫ్ట్? 20 టీఎంసీ 25 చేయాలి. నికర జాలాలు ఉన్నాయి, దానికి ఎక్కడ అబ్జెక్షన్ లేవు. సీట్ పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే 20 టీఎంసీ రిజర్వాయర్లు కల్వకుర్తి ప్రాజెక్టుకి 25 టీఎంసీ ఉండే. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఏ ఒక్కటి కూడా ఇప్పటికి కూడా కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టెంపాడు అయినా, కోయిల్ సాగర్ అయినా ఇంకా ఇప్పటికి కూడా ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కానీ ఉన్నాయి, కానీ పూర్తి కానీ ఉన్నాయి. అంటే వాస్తవాలు ఇవైతే కేవలం మీరు గడచినటువంటి శాసనసభ ఎన్నికల్లో మీ అధికారం పోయింది. ఆ తదనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క పార్లమెంటు సీటు రాలేదు ఒకటి కూడా. ఆ తదనంతరం జరిగిన సికింద్రాబాద్ బై ఎలక్షన్లో మీకు సీటు పోయింది, రాలేదు. జూబ్లీస్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో మీరు ఆనాడు కేటీఆర్ మాట్లాడిండు ఇది రెఫరెండం అని. అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన పైన, రేవంత్ పరిపాలన పైన ప్రజలకు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. అయినా మీరు ఎన్ని జిత్తులు కుయుక్తులు చేసినా కూడా ఆ సీటు కూడా మీకు దక్కలే. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీరు బీజేపీ ఇద్దరు కలిసి కూడా కుమ్మక్కై పోటీ చేస్తే కూడా మీకు 1/3 సీట్లు రాలేదు. అంటే మొత్తం టోటల్గా బీఆర్ఎస్ పార్టీ ఖతమయ్యే పరిస్థితి వచ్చిందనే ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఏదో సెంటిమెంట్ని రెచ్చగొట్టాలని, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ఏదో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా ఆంధ్రాకి ఏదో నీళ్లు దారదత్తం చేసినట్టుగా ఒక అభాండం వేసి బట్ట కాల్చి మీదేసి కార్యక్రమం చేసి ఇలా తప్పించుకునే మళ్ళీ అసలు పరిస్థితి వచ్చే వరకు ఇలా శాసనసభ మీదకి మాట్లాడచ్చు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ శాసనసభకు వచ్చిన సందర్భంలో స్వయంగా పోయి పలకరియడం జరిగింది. శాసనసభకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అంటే మరి అయినా కూడా మీరు ఎందుకు తప్పించుకుంటా ఉన్నారు? అంటే కేవలం ఈ రోజున శాసనసభలో మూసీ రివర్ పైన మైక్ ఇవ్వలేదని దానిపైన మేము మొత్తం సభ ఈ యొక్క సెషన్ మొత్తాన్ని మేము బాయ్కాట్ చేస్తున్నామంటే ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి? స్పష్టంగా మీ పలాయనవాదము పాలమూరు ప్రాజెక్టుల పైన కానీ జరిగినటువంటి వాస్తవాల గురించి కానీ
కృష్ణా నది జలాల పంపిణీకి సంబంధించి కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడడానికి అవకాశం వస్తే మరి మీరు బయటైతే మాట్లాడినరో ఏది తోలు తీసేస్తామని మరి అసెంబ్లీలో మాట్లాడి తీయొచ్చు కదా. అంటే స్పష్టంగా కనపడతా ఉంది కేవలం మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి ఎత్తుల జీతపై ఇంకొకటి కాదు. నేను మరొకసారి చెప్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో అందరి పాత్ర ఉంది, యావత్ తెలంగాణ సమాజం పాత్ర ఉంది, వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు ఉంది. సోనియా గాంధీ గారి పెద్ద మనసుతోటి రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇంత త్యాగాలతోటి యావత్ 4 కోట్ల ప్రజల సంఘం తెలంగాణ వస్తే మీ పరిపాలన దానికి భిన్నంగా ఉంది. అంటే ఆ ఉద్యమ స్ఫూర్తి లేదు, ఉంటే పరిపాలన ఉండేది కాదు. ఇంత అవినీతి, ఇంత ఆశ్రిత పక్షపాతం, ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి లక్షల కోట్లు అప్పులు చేసి మళ్ళీ తగుదునమ్మా అంటూ మీరు ఇదేందుకు చేస్తారు రద్దం చేస్తారంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా మీరు చేసిన నిర్వాహకం వల్ల ఈరోజున నెలకు 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది. 2 సంవత్సరాలకు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,50,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది. అయినా చెప్పిన ఇన్ని పనులు చేస్తూ ఉంటే కూడా మీరు అంటే ప్రజలు మీ తెలివి మీ ఒక్కరి సొత్తు అనుకుంటా ఉన్నారు, ప్రజలు అమాయకులు అనుకుంటా ఉన్నారు. మీ మాటలోనే సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడితే పదే కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. వ్యక్తిగా మేము ఎవరిని ద్వేషించాం, కానీ వ్యవస్థ పరంగా చేసేటువంటి ప్రభుత్వ పరంగా ప్రజాస్వామికంగా లెక్కలు ప్రతిదీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలను కన్ఫ్యూజన్ పెట్టాల్సిన అవసరం లేదు. అందుకనే శాసనసభ వేదికగా మాట్లాడదని రమ్మంటే మీరు నెపం చూపించి ఇవాళ మీ అల్లుడు గారు అలా హరీష్ రావు గారు మరి స్పీకర్ను మాకు మైక్ ఇవ్వలేదు. ఎన్ని సందర్భాల్లో గతంలో మేము లేమా మైక్ ఇవ్వలేదు. ఆనాడు చిన్నదానికే మొత్తం టోటల్గా వాళ్ళ సభ్యత్వాలను రద్దు చేసింది కదా ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అట్టగే సంపత్ కానీ చాలా సందర్భాలు ఉన్నాయి, ఉదంతాలు ఉన్నాయి. దాని ఒకసారి బేరీ తెలుసుకుంటే ఈరోజు మీరు చేసినటువంటిది ఇది డ్రామా కాదా, ఇది యాక్షన్ కాదా? అందుకనే మేమేమంటా ఉన్నాం, ఈరోజు పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు అందరం కూడా యావత్ కృష్ణా నదీ జలాల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు, రంగారెడ్డి, ఖమ్మం జిల్లా వాసులందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి కృష్ణా జలాల పైన పాలమూరు ప్రాజెక్టు పైన చర్చకు మీరు దయచేసి రండి. విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, చర్చకు రండి. మీరు సలహాలు ఇవ్వండి, వాస్తవాలు తప్పులుంటే మీరు సంతకాలు చేసే ముందు పెడతాం. చెప్పండి, సలహాలు సూచనలు ఇవ్వండి. ఉంటే పోనీ మా తప్పులు ఉంటే మీరు ఎత్తి చూపండి. అట్లా కాకుండా మేము శాసనసభనే బైకాట్ చేస్తామంటే మీ అబద్ధాలని మీ బండారాలని బయట పెట్టే వాతావరణం వచ్చింది కాబట్టి మీరు శాసనసభను మేము బైకాట్ చేస్తామంటే ఖచ్చితంగా కృష్ణా జలాలు పారుతున్నటువంటి పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా ప్రజలు జిల్లా నుంచి మిమ్మల్ని బహిష్కరించే కార్యక్రమం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు 130 సీట్లు రాలే సార్. నెక్స్ట్ ఏ సందర్భం వచ్చినా 1 సీటు కూడా రాదు, మిమ్మల్ని బహిష్కరించే వాతావరణం వస్తుంది. మీరు అటువంటి జరగకుండా ఉండాలంటే మీ చిత్తశుద్ధిని, నిజాయితీని శాసనసభకు వచ్చి చర్చలో పాల్గొని ఈరోజు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వాపసు తీసుకొని మీ నిన్న మొన్న చేసిండ్రు కదా ఎవరు డిప్యూటీ లీడర్గా మొదటి